नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आइए एक हेल्दी समाज के लिए हाथ मिलाएं, गीला और सूखा कचरा अलग करें और एक क्लीन वरंगल बनाएं। यह बात 40 डिवीजन के कॉर्पोरेटर मरुपल्ली रवि ने कही। वरंगल इलाके के 40 डिवीजन उर्सू प्रताप नगर में लोकल लोगों को गीला और सूखा कचरा अलग करने के बारे में अवेयर किया गया। प्रोग्राम में कॉर्पोरेटर मारुपल्ली रवि, पूर्व कॉर्पोरेटर मारुपल्ला भाग्यलक्ष्मी, सैनिटरी इंस्पेक्टर मधु मोहन रेड्डी, को सुनीता, लोकल लीडर मारुपल्ली गौतम, म्यूनिसिपल जवान कृष्ण रमेश एडम और दूसरे लोग शामिल हुए। इस मौके पर कॉर्पोरेटर रवि ने हेल्थ सबसे बड़ा आशीर्वाद है स्लोगन के साथ बोलते हुए डिवीजन के लोकल लोगों से गीला और सूखा कचरा अलग करने देने की अपील की। महानगर पालक संस्था శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త వేడి చేసే కార్యక్రమాన్ని 40 డివిజన్లో మేము ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ప్రతి ఇంటి ముందు స్వచ్ఛ ఆటో రావడం జరుగుతుంది. మా శానిటేషన్ సిబ్బంది ఉంటారు. దానికి వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా వాలంటీర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాలంటీర్ కూడా ప్రతిరోజు 100 ఇండ్లకు తిరిగి తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా సేకరించడం, ఏ విధంగా వేరు చేయాలని కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా వాలంటీర్లను నియమించడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. తడి చెత్తను వేరు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీంతో కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, గ్యాస్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఉపాధితో పాటు ఆర్థికంగా కూడా లాభం వస్తుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. తడి చెత్త పొడి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల ఇలా దోమలు పుట్టుకొచ్చి మన ప్రజలందరూ అనారోగ్యం గురవుతాను. దీనివల్ల నష్టమే జరుగుతుందన్న ఆలోచనతో మన మేయర్ గుండు సుధారాణి గారు, కమిషనర్ చాహత్ వాజ్పేయి గారు వీళ్ళందరూ కలిసి సిఎంహెచ్ఓ, ఎంహెచ్ఓ వీళ్ళందరూ కలిసి ఇండోర్ తరాల మన వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మా శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నప్పటికీ అనుకున్న విధంగా ఫలితం ఆశ రావడం లేదు. దానికి ముఖ్యంగా మా మెప్మా నుంచి సిఓ గారు మరియు వారి ఆర్పీల సహకారంతో కూడా ఈరోజు ముందుకు పోవాలని కూడా మేము భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. రాజకీయాలకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఎవరిదో కాదు, ఏదో ఒక పార్టీది కాదు. మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి, మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనతో బృహత్తరమైన కార్యక్రమం చేపట్టేందుకు ప్రతి ఒక్కరు ఈ 40 డివిజన్ల ప్రజలందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను.